అందరికీ ప్రైజ్లోని మరొకసారి మీ అందరి ముందుకు రావడానికి దేవుడు చూపించిన యొక్క గొప్ప కృపకని దేవునికి అంతకన్నా స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మనము దేవుని రాజ్యం గురించి మనం ధ్యానించుకుందాం. అయితే దేవుని యొక్క రాజ్యము అనేది చాలా ప్రాముఖ్యమైన టాపిక్గా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కనుక చాలా టాపిక్స్, చాలా కాన్సెప్ట్స్ ఆల్రెడీ నాట్ ఎట్ అనే విధంగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆల్రెడీ ప్రారంభమైనది, ఇప్పటికే ప్రారంభమైనది, కానీ అది ఇంకా పూర్తిగా పరిపక్వతలోకి రాలేదు, లేకపోతే పూర్తిగా అది నెరవేరలేదు అనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని రాజ్యం కూడా దేవుడు ఆ విధంగా మనకి చూపిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యము ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ నెరవేరింది, ప్రారంభమైనది అనే విషయం మనము యేసు ప్రభువు వారి యొక్క మాటలను కనుక మనం చూస్తే, మార్కు రాసిన సువార్త 1:15 మనం చూస్తే కనుక అక్కడ యేసు ప్రభువు వారు ప్రకటిస్తూ ఉంటారు ఏంటంటే, కాలము సమీపించింది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, లేకపోతే దేవుని రాజ్యము వచ్చి ఉన్నది, పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి అని ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే అదే విషయాన్ని మత్తయి రాసిన సువార్త 4:17 కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ లూకా రాసిన సువార్త 17:20-21 మనం చూస్తే కనుక అక్కడ ఇంకా మనకి స్పష్టంగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క రాజ్యము ఇప్పటికే ప్రారంభమైనదనే విషయం మనకు అక్కడ కనబడుతుంది. పరిచయులు అడుగుతున్నారు, పరిచయులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు ఏంటంటే, దేవుని రాజ్యము అక్కడ ఇక్కడ కాదు కానీ మీ మధ్యలోనే ఉంది అనే విషయాన్ని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనము దేవుని రాజ్యం అంటే ఏంటి అని అపోజిట్ పౌలు రోమీలకు రాసిన పత్రికలో కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని రాజ్యం అంటే తినడం తాగడం కాదు కానీ అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం అని చెప్తున్నాడు. ఈరోజు మనందరము ఆ యొక్క ఆనందం, ఆ యొక్క సమాధానాన్ని, ఆ పరిశుద్ధాత్మని కలిగించే ఆనందాన్ని మనం పొందుకోవట్లేదా? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని రాజ్యము, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు వారి మాటలు, ఆయన యొక్క శిష్యుల మాటల్లో మనం చూస్తే కనుక తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుని రాజ్యము ఆల్రెడీ ప్రారంభమైనది, ఇప్పటికే ప్రారంభమైనదనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం చూస్తే దేవుని రాజ్యము ఇంకాను అది పరిపక్వతలోకి రావాలి, ఇంకాను అది పూర్తిగా నెరవేరాలి అనే విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మత్తయి రాసిన సువార్త 25:31-35 మనం చూస్తే కనుక యేసు ప్రభువు వారు సెలవిస్తారు ఏంటంటే, ఆయన మరలా ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన రూలింగ్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు అనే విషయం మనకు అక్కడ కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 21:1-3 మనం చూస్తే కనుక అక్కడ కనబడుతుంది ఏంటంటే, ఆయన మరలా వచ్చి ఆయన కొత్త ఆకాశమును, కొత్త భూమిని ఆయన చేస్తారు అనే విషయాన్ని కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా ఉంటుంది అనే విషయం కూడా ఒక గొప్ప స్వరముతో యోహానికి అక్కడ ప్రకటన గ్రంథము 21:3 మనకి తెలియజేయబడుతుందిగా కూడా మనం చూస్తున్నాం. అప్పుడు అక్కడ వాక్యం ఈ విధంగా రాయబడుతుంది, అప్పుడు పరలోకములో నుండి ఒక గొప్ప స్వరం ఈ విధంగా వినపడుతుంది, చూడండి దేవుని నివాసము మనుషులతో ఉంది, ఆయన వారితో కలిసి జీవిస్తారు, వారు ఆయన ప్రజలై ఉంటారు, దేవుడు తానే వారితో ఉంటాడు అని చెప్పేసి అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో నివసిస్తారు. మన మధ్యలో నివసించడమే మాత్రమే కాదు కానీ ఇదంతా కూడా కొత్త భూమి, కొత్త ఆకాశముగా మారబోతుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇదే ఒక కాన్సెప్ట్ను ఇంకా పూర్తిగా నెరవేరబోతుంది అనే మాటను పేతురు రాసిన 2వ పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఆయన చేసిన వాగ్దానము కారణంగా కొత్త ఆకాశము, కొత్త భూమి కోసం మనము ఎదురు చూస్తున్నామని చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఉన్న పీరియడ్ ఏంటంటే, మనము ఆ కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాము. అది ఎవరిది అంటే, అందులో ఎవరు ఉంటారు అంటే అందులో నీతిపరులు నివసిస్తారు అనే విషయం అక్కడ తెలియజేస్తుంది. మొదటిగా మనం చూసాం ఏంటంటే, ఆల్రెడీ ప్రారంభమైన దేవుని రాజ్యం ఆల్రెడీ ప్రారంభమైనది. రెండోదిగా మనం చూసాం ఏంటంటే, దేవుని రాజ్యము పూర్తిగా పరిపక్వతలోకి రాబోతుంది అనే విషయం మనకు తెలియజేస్తూ ఉన్న దేవుని యొక్క వాక్యం. అయితే మూడోదిగా మనం చూస్తే కనుక మనం ఉన్న పీరియడ్ ఏంటి అంటే, ఈ యొక్క టెన్షన్లో మనం ఉన్నాం.
మనము ఆల్రెడీ దేవుని రాజ్యంలో ఉన్నాము, వస్తుంది అనే ఒక ఆశతో, ఒక నిరీక్షణతో మనం జీవించే వారికి మనం ఉంటూ ఉన్నాము. అదే విషయం మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 మనం తెలియజేస్తుంది ఏంటంటే, మనము ఈ లోకానుసారమైన వారము కాదు కానీ మనము పరలోక పౌరులం అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మనకి ఇంకా రోమీలకు రాసిన పత్రిక 8:18 కూడా మనకు కనబడుతుంది ఏంటంటే, మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావు అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనము రాబోయే మహిమ ఏదైతే ఉందో అది మనం వెళ్తున్న కష్టాలన్నీ కూడా పోల్చదగినవి కాదు. ఆ మహిమ చాలా అద్భుతమైన మహిమను మనమందరము కూడా పొందుకోకపోతున్నాము, చూడబోతున్నాం అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నా. సో ఈ ట్రయల్ పీరియడ్లో, ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్ పీరియడ్లో మనం ఉన్నామో, దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా, మనము నమ్మకంగా దేవుని కొరకు మనం ఈ ట్రయల్ పీరియడ్, ఈ ప్రిపరేషన్ పీరియడ్లో జీవించినట్లయితే కనుక మనము ఆ మహిమను, రాబోయే మహిమను, ఆ గొప్ప దేవుని రాజ్యమును, ఆ నూతన ఆకాశమును, నూతన భూమిని మనము అనుభవించేవారుగా, ఆ యొక్క శాంతి సమాధానాలతో మనము ఎల్లకాలము దేవునితో మనం ఉండేవారుగా, దేవుడు మనతో ఉండేవారుగా, ఏ కష్టము ఏ కన్నీరు లేకుండా మనం జీవించేవారుగా మనం ఉండగలము అని దేవుని పేరట మీ అందరికి తెలియజేస్తూ ఉన్నా. మనము ఈ యొక్క దేవుని రాజ్యంలో ఉన్నామనే మాటను మీరు జాగ్రత్తగా విశ్వాసముతో నమ్ముతూ ఆయన రాజ్యమునకు తగిన జీవితమును మనందరము జీవించాలని దేవుని పేరట మీ అందరికి తెలియజేసుకున్న ఈ యొక్క మాటలు దేవుడు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్.